హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశల్లోకి 2 రకాల కొబ్బరి చట్నీ రెసిపీస్ చూపిస్తున్నానండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. పైన బ్రౌన్ పార్ట్ తీసేసి తీసుకుంటున్నాను. చట్నీ అనేది మంచి వైట్ కలర్లో ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు, ఒక 2 స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 3 వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోండి. చిన్న రెమ్మ కొద్దిగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఇందులోకి వాటర్ ఏమీ లేకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల అచ్చంగా రోట్లో నూరినట్టుగానే వస్తుంది చట్నీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నిటిని కలిపి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోని ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చట్నీలో వేసుకొని కలిపేసుకోవడం. ఇంకా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు, అందుకని వేసుకోవట్లేదు. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి వాటికి సర్వ్ చేసుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. టిఫిన్స్ కన్నా కూడా చట్నీనే ఎక్కువ తినేస్తారండి, అంత బాగుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఉల్లి కొబ్బరి చట్నీ. ఇది కూడా అంతే, కొబ్బరి చట్నీ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరిని పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకొని వేసుకుంటున్నాను. చట్నీ మంచి కలర్లోకి వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ పుట్నాల పప్పు, ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ మీడియం సైజు 1 వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇది కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వీలైనంత చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఈ చట్నీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. పోపు విధంగా వేగిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చట్నీలో వేసేసుకుని మిక్స్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా జస్ట్ ఒక 2 నిమిషాల్లో అయిపోతుందండి. చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత బాగుందనేది. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే చట్నీ బోర్ కొట్టిందంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.